చియా గింజల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఒక విషయం మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వీటిని ఎప్పుడు కూడా పొడిగా తినకూడదు. నానబెట్టినా ఎలా నానబెట్టాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. చియా గింజలు తమ బరువు కంటే 10 నీళ్లు పీల్చుకుంటాయి. పొడిగా తిన్నట్టయితే గొంతులో కానీ కడుపులో కానీ ఉబ్బిపోయి ఇబ్బంది కలిగిస్తాయి, ఉబ్బరం వస్తుంది. అందుకే ముందుగా నానబెట్టడం చాలా అవసరం. నానబెట్టే నీళ్లలో ఏమి కలుపుతున్నాం అనేది రుచిని, మేలును కూడా మరింత పెంచుతుంది. చియా గింజలను నీటిలో నానబెట్టి యాపిల్ ముక్కలు, బెర్రీలు, నారింజ ముక్కలు లేదా దానిమ్మ గింజలు కనుక కలిపినట్టయితే శరీరానికి పీచు పదార్థం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందుతాయి. ఇక నిమ్మరసం కలిపినట్టయితే జీర్ణక్రియ మెరుగుపడి పోషకాలు బాగా శరీరానికి అందుతాయి. ఇక శక్తి కావాలన్నా లేదా ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండాలన్నా నీళ్ల బదులు పాలు లేదా పెరుగులో కూడా చియా గింజలు నానబెట్టవచ్చు. కానీ ఇలా చేస్తే క్యాలరీస్ కూడా ఎక్కువ అవుతాయి. జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు కొద్దిగా గింజలు, దాల్చిన చెక్క పొడి లేదా చిటికెడు జీలకర్ర పొడి కలిపినట్టయితే ఇంకా మంచిది. కానీ ఎంత మోతాదులో తీసుకుంటాం అనేదే చాలా ముఖ్యం. సో చియా గింజలు బాగా నానబెట్టి చక్కని పదార్థాలు కలిపి సరైన మోతాదులో తిన్నట్టయితే అసలైన మేలు కలుగుతుంది. ఇలా చక్కగా కలిపి తిన్నట్టయితే ఆరోగ్య అలవాట్లు సురక్షితంగా ఎప్పుడూ కొనసాగేలా మరింత ఫలవంతంగా మారతాయి.